ఏమీ లేకుంటే ఎట్లా అరెస్ట్ అవుతారనేది కామన్ మ్యాన్కి ఎప్పుడు ఉండేది. అంటే మోడీనో ఇంకొకరు ఇరికించరని కదా, ఇరికిస్తారు ఖచ్చితంగా ఉంటుంది. అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. కానీ నేను ఒక స్ట్రాటజీ మార్చుకోవాల్సిన సమయం నేను సింపతి కార్డు ప్లే చేయడం మొదలుపెట్టాడు. నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి నీకు సింపతి వస్తుంది అనుకోవడం చాలా పొలిటికల్గా చాలా తప్పుడు అంచనా. అది నన్ను సప్రెస్ చేశారు. నువ్వు 15 ఏళ్ళు ఉన్నావు. ఇతని జీవన విధానంలో వచ్చిన మార్పును ఢిల్లీ ప్రజలు చూస్తున్నారు. మొదటి ఎన్నికల్లో 2013లో కానీ 15లో కానీ ఏ విధంగా అయితే వ్యాగనర్ కార్లో తిరిగారు, ఒక డబుల్ బెడ్ హౌస్లో తిరిగారు, తన భార్య జీతం మీద బతుకుతానని చెప్పినారు, ఆటోమేటిక్గా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు సుష్మాల గురించి బాగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఇతను ఆన్సర్ చేసుకోవాల్సింది. ఇంత సామాన్యుడికి అది నీ సొంత బిల్డింగ్ కాకపోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రగతి భవన్ కేసీఆర్ గారి సొంత బిల్డింగ్ ఏం కాదు కదా. అయినా మీద దాని మీద ప్రచారం జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు ఇంత లగ్జరియస్ బిల్డింగ్ అనే దాన్ని జరుగుతున్నప్పుడు దాన్ని నేను అర్థం చేసుకొని ఉండాల్సింది. అలా చేసుకోకుండా ఆయన నా మీద మోడీ ఆరోపణ చేస్తున్నారన్న ఉద్దేశంలో పోయినారు తప్పితే. మరోవైపు బీజేపీ గత సంవత్సర కాలంగా ఆప్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఒక్క నిమిషం లక్ష్మీనగర్ బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. आदरणीय नरेंद्र मोदी जी की है, उनके आशीर्वाद से दिल्ली वालों ने तय किया है कि भाजपा की सरकार बनेगी और लक्ष्मीनगर विधानसभा की जनता और हमारे कार्यकर्ताओं ने मुझे भरपूर प्यार दिया है, जिसका परिणाम पिछले बार से कोई 10 गुना ज्यादा वोटों से मैं जीत के आया हूं। कितने वोट जीते हैं आप? अभी सर्टिफिकेट मिला नहीं है, 7,000 से ऊपर की जीत है, लगभग 7 और 8,000 के बीच की जीत है। लेकिन जिस प्रकार से लोगों ने समर्थन दिया है, लगभग 140 बूथें हम जीते हैं, तो सब तरफ से हमें समर्थन मिला है और भारतीय जनता पार्टी के कार्यकर्ता और लक्ष्मीनगर के क्षेत्रवासी का असीम प्यार मिला है। मैं उनका हृदय से आभार व्यक्त करता हूं और अभिनंदन भी करता हूं। जो विकास की गति लक्ष्मीनगर में चल रही थी, अब दोगुने रफ्तार से चलेगी, क्योंकि सरकार हमारी बनने वाली है। రైట్, అది ఆయన చెబుతోంది. ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకు వెళ్తుంది ఢిల్లీ అంటూ కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఢిల్లీ ప్రజలు, మరి ముఖ్యంగా లక్ష్మీనగర్కి సంబంధించిన ప్రజలు ఆశీర్వదించారు. దీనిలో ఇంత భారీ మెజారిటీతో వచ్చింది అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. మరి కాసేపట్లోనే నేను ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ని తీసుకోబోతున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మనతో పాటు శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు. శివరాచర్ల గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా ఇన్ని క్యాలిక్యులేషన్ పొలిటికల్గా, ఎందుకంటే దాదాపు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఈసారి స్ట్రాటజీలో మార్పు చెందింది అనుకోవాలా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఎందుకంటే నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అని మాట అంటున్నానంటే కనుక కాంగ్రెస్తో వెళ్ళుంటే కనుక ఇప్పుడు ఓట్ షేర్ చూసుకుంటే 43+7 50% అంటే భారతీయ జనతా పార్టీ ఈజీగా ఓడిపోయిన పరిస్థితి. ఎందుకని ఈ క్యాలిక్యులేషన్ మిస్ అయింది కేజ్రీవాల్కి? కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా అంబిషియస్, వెరీ అంబిషియస్. అన్నా హజారే చెప్పాడు, మీరు పార్టీ పెట్టినప్పుడు తనతో పాటు ఉన్న వాళ్ళ ముఖ్యుల పేర్లు ఎవరికైనా గుర్తుంటే పార్టీ పెట్టింది ఈయనే, కానీ ఈయన ఎవరు దేశంలో తెలియదు. ఆ రోజు దేశంలో బాగా తెలిసింది అన్నా హజారే. దాని తర్వాత శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్. మొదటి ఫండ్ ఇచ్చింది కూడా వాళ్ళే, దాదాపు $10 మిలియన్ వాళ్ళు ఇచ్చింది, 10 మిలియన్ రూపీస్ ఇచ్చిన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరు లాయర్స్, సుప్రీంకోర్టు లాయర్స్. తర్వాత యోగేంద్ర యాదవ్, ముఖ్యమైన యోగేంద్ర యాదవ్. కుమార్ బిశ్వాస్, మీరు ఆ ఎన్నికల కౌంటింగ్ ఫస్ట్ ఎన్నికల కౌంటింగ్ రోజు కనుక మీకు గుర్తుంటే అతను ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి మైకులు అనౌన్స్ చేస్తూ ఉంటాడు. టీవీ సినిమాలో చూపించినట్టుగా ఆప్ గెలుస్తున్న అనౌన్స్ చేస్తే అతను సింగరు, రైటర్, యాక్టర్ కుమార్ బిశ్వాస్. అమ్మాయి పేరు మర్చిపోయాను, అమ్మాయి యంగెస్ట్ మినిస్టర్ కూడా చేసింది అమ్మాయి. వీళ్ళెవరు ఇతనితో లేరు. ఇతను అధికారంలో వచ్చిన తర్వాత ఇతనితో లేరు. వీళ్ళు వేరు కారణాలతోటి బయటకు వచ్చినారు, లేక పంపించారు, ఏం చేశారు తర్వాత విషయం. అది మార్పు, ఇతను చెప్పిన స్ట్రాటజీలోకి మార్పు కావచ్చు, మార్పు వచ్చింది. జీవన విధానంలో మార్పు వచ్చిందని చెప్తున్నాము. ఇతని అంబియస్ రెండోసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం అవుతున్నప్పుడు రైజులో నేను కాంగ్రెస్ పార్టీని చంపితే నేను ఆ స్థానానికి వస్తాను కదా అన్నట్టుగా ఇతని స్ట్రాటజీ పోయింది. ఏ రాష్ట్రంలోకి పోయినా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటాపోటీ ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుందో అక్కడంతా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టుకుంటూ వచ్చారు. ప్రధానమైన ఉదాహరణ మీకు గోవా తీసుకోండి. గోవాలో కేవలం ఓడిపోయింది. రీసెంట్గా హర్యానా చూడండి. హర్యానా 11 సీట్లు ఆఫర్ చేసినప్పుడు దాన్ని తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలిచుండేది. అది పోయింది. పంజాబ్ నేనే గెలుస్తానని దాంట్లో పోయాడు. సో అక్కడ కూడా శిరోమణి అకాలీదళ్ ప్లేస్ ఇతను వచ్చాడు. ఇది నిలబడతాదా లేదని తర్వాత సంగతి. ఒకసారి ఉత్తరాఖండ్లో కూడా అలాగే జరిగింది అనమాట. సో హర్యానా ఓటమి తర్వాత కాంగ్రెస్ శ్రేణులు కానీ యాంటీ బీజేపీ శ్రేణులు కానీ క్లారిటీకి వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ అనేవాడు పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతూ ఉన్నాడు. బీజేపీ గెలుపు కేజ్రీవాల్ సహకారమే ముఖ్యం అన్నట్టుగా, అంటే వీళ్ళు డైరెక్ట్ ఇంట్రాక్షన్ లేకపోయినా అంటే కేజ్రీవాల్ ఎక్కడైతే ఓటు బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చుకుంటూ పోతా ఉన్నాడో దీనివల్ల బీజేపీ గెలుస్తుంది అనేది అందరికి పడింది.
శివరాచార్య గారు, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని మనం మాట్లాడుకుందాం. మనీష్ సిసోడియా ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. ప్రస్తుతం ఆయన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కాస్త ముభావంగానే కనిపిస్తున్నారు. ఎక్కడా కూడా అఫ్కోర్స్ పార్టీ ఓడిపోతున్న సందర్భం. ఇప్పుడు మనీష్ సిసోడియా లాంటి వాళ్ళకి ఇప్పటికే పీక లోతు కష్టాలు ఉన్నారని చెప్పాలి. ఇంకా మరిన్ని కష్టాలు ఉంటాయనుకోవాలా రాజకీయంగా? ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు పాలయ్యారు. సో ఇలాంటి సందర్భంలో మీరు ఏదైనా వ్యక్తి కేంద్రంగా ఉన్న పార్టీ, అది ప్రాంతీయ పార్టీలలో ఎప్పుడు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఉండే వాళ్ళు ఆ ప్రజెక్ట్ తీసుకోవడం కష్టం, అసాధ్యమైన విషయం. అయినా రాజకీయాల్లో ఉంటారా తప్పకుండా అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఆయన కష్టాలకు ఇష్టాల తర్వాత విషయం. అసలు ఆయన రాజకీయాల్లో ఉంటారా ఉండరా? సిసోడియా ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఆయన కూడా ఆప్తో వచ్చిన వాడే, ఆప్తోలో గెలిగిన వాడే. అధికారం 15 ఏళ్ళు అధికారం ఉంది. అధికారం లేకముందు మనిషి బాగా పోరాడతాడు, కానీ ఒకసారి అధికారం రుచి చూసిన తర్వాత ఆ ఫైటింగ్ స్పిరిట్ ఎవరికి కంటిన్యూ కాదు. మీకు కంఫర్ట్ వచ్చేస్తుంది, లైఫ్లో మీకు కంఫర్ట్ వచ్చింది, సైకలాజికల్ కంఫర్ట్ వచ్చింది, మీకు తెలియకుండానే పవర్. जंगपुरा विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा। जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మనీష్ సిసోడియా ఓటమిని అంగీకరించారు. దాదాపుగా 30,029 ఓట్లు మాత్రమే వచ్చాయి ఆయనకి. 600 ఓట్ల పై చిలుకుతో ఆయన ఓటమిని చవి చూశారంటూ ఓటమిలో వెనుకంజలున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎందుకు అంటే కనుక 8 రౌండ్లు 10 రౌండ్లు గాను 8 రౌండ్లు పూర్తవడం జరిగింది. 8 రౌండ్లకు 10 రౌండ్లకు సంబంధించి 8 రౌండ్లు పూర్తయి ఈ నేపథ్యంలోనే ఆయనకు 30,000 ఓట్లు రావడం జరిగింది. 30,000 ఓట్లకు ఆయనకు పోలైన పరిస్థితి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి తర్విందర్ సింగ్ మర్వాహ్ ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయనకు 30,665 ఓట్లు వచ్చాయి. కేవలం 636 ఓట్ల తేడా మాత్రమే ఉంది. 8 రౌండ్లు పూర్తయిన సందర్భం. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా ఓటమిని ఒప్పుకున్నారు. ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. नहीं, वो 600 वोट से रह गई वो सीट। तो आपको बताएंगे एनालिसिस करके। बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। రైట్, అది మనీష్ సిసోడియా మాట్లాడుతోంది. 600 ఓట్లకు పైగా తేడాతో ఇన్ఫాక్ట్ వెనుకంజలో ఉన్నారంటూ ఆయన చెబుతున్న తర్వాత చెప్పుకొచ్చిన తర్వాత ఆయన ఒకటే అంటున్నారు, గెలిచిన వాళ్ళకి అభినందనలు చెబుతూనే ప్రజల కోరికలు నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నారు. దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలయ్యారు. దాదాపుగా 1.5-2 ఏళ్ళు అనుకోవాలి ఆయన జైల్లోనే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకుంటే మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి ఆయన బరిలోకి దిగారు. బరిలోకి దిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటమిని అంగీకరించారు మనీష్ సిసోడియా. 30,000 ఓట్ల పైచిలుకు ఆయన సాధించడం జరిగింది. 600 ఓట్ల పైచిలుకు తేడాతో వెనుకంజలో నిలబడ్డాను. ఓటమిని ఒప్పుకుంటున్నానంటూ ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తులు మాట్లాడుకునే వాళ్ళలో అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత మనీష్ సిసోడియా, ఆ తర్వాత సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఆతిషి, అలా మాట్లాడుకుంటుంటే ఇంకా అలిస్ట్ పెద్దగానే ఉందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా ఆయన వెనుకంజలో ఉన్న పరిస్థితి ఉందంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మనీష్ సిసోడియా సో ఎలా చూడాలి శివరాచార్య గారు? మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తర్వాత కేజ్రీవాల్ అంతటి వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వెళ్ళడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇంపాక్ట్ ఇది అనుకోవాలా, లేకపోతే మిగతా కారణాలు కూడా దీని ప్రభావం చూపించాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల ప్రజా వ్యతిరేకత వచ్చి ప్రజా ఆగ్రహం వెల్లుబికి జరిగిన ఎన్నిక కాదు. ఎందుకు కాదంటే స్టిల్ వాళ్ళు 24 దగ్గర ఉన్నారు, ఇంకా 2-3 దగ్గర 20 వరకు ఉంటారు. మీరు గత 2 ఎన్నికల్లో చూసుకుంటే 2020లో బీజేపీకి 8 వచ్చాయి, ఆప్కి 62 వచ్చాయి. 2015లో బీజేపీకి 3, ఆప్కి 67 వచ్చాయి. అలాంటి వ్యతిరేకత ఇక్కడ లేదు. ఇక్కడ గ్రౌండ్ స్టిల్ ఆపు బలం ఉంది, గ్రౌండ్ ఉంది. 43% ఓట్లు తెచ్చుకున్నారు. కేవలము వాళ్ళు గనక పొత్తు పెట్టుకొని పోవటం ఒకటి,
సరైన స్ట్రాటజీ లేకపోవడం. అధికార పార్టీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, సింపతి కార్డు ప్లే చేయొద్దు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సింపతి కార్డు ప్లే చేయొద్దు. నన్ను ప్రధానమంత్రి మోడీ ఇబ్బంది పెట్టాడా, ప్రతిపక్షం ఇబ్బంది పెట్టింది, సింపతి కార్డు ప్లే చేయొద్దు. ఇందులో ఆప్ చేసిన నెంబర్ 1 మిస్టేక్ సింపతి కార్డు ప్లే చేయడమే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం. మనీష్ సిసోడియా మీద ఏమాత్రం సింపతి ఉన్నా, కేజ్రీవాల్ మీద ఏమాత్రం సింపతి ఉన్నా వాళ్ళిద్దరైనా గెలిచి ఉండాలి. పార్టీ ఓడిపోయినా కానీ వాళ్ళిద్దరు గెలిచి ఉండాలి. వాళ్ళిద్దరు కూడా గెలిచే అవకాశం, వాళ్ళిద్దరు కూడా ఓడిపోయింది. మనకి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆపు గెలుస్తుందని చెప్పిన వాళ్ళల్లో కేకే సర్వే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళిద్దరు ఓడిపోతారు, అసలు ముగ్గురు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పారు. ఆతిషి సిసోడియా, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్ కూడా కొత్తని చెప్పారు. రైట్ కంటిన్యూ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి తన ఓటమిని ఒప్పుకున్నారు మనీష్ సిసోడియా. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. ఇన్ఫాక్ట్ ఇక్కడ కేజ్రీవాల్ తర్వాత కేజ్రీవాల్ అంతటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన తన ఓటమిని ఒప్పుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లోకి వెళ్ళొచ్చారు. ఈ నేపథ్యంలో ఓటమిని ఒప్పుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे. बाकी तो अब बाकी देखते हैं. सर काफी टफ फाइट नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके. बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए. तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे. बाकी तो अब बाकी రైట్, అదే ఆయన అంటోంది. ప్రజలు మమ్మల్ని బాగానే ఆశీర్వదించారు, కానీ మమ్మల్ని బాగానే గౌరవించారు, కానీ కేవలం 600 ఓట్ల తేడాతో మాత్రమే నేను వెనుకంజలో ఉన్నాను. నేను ఓటమిని చవి చూస్తున్నాను. గెలిచిన వారికి ఓటమిని చవి చూశారని కూడా ఎక్కడ ప్రస్తావించకుండా గెలిచిన వారికి అభినందనలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఇక్కడ గెలిచిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి తరవిందర్ సింగ్ మరోహా. రైట్, తెలంగాణ బీజేపీ మాట్లాడుతున్నారు, పార్టీ అధికారంలోకి రాబోతున్నారు. ఇది అసలు ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం. మరొక క్వశ్చన్, ఇంకొకటి, ఢిల్లీ అక్కడ కాంగ్రెసే ప్రధానంగా కూడా గట్టి పోటీ పడడం వల్లనే బీజేపీ గెలిచిందని అంటున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు అనేక రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. ఎవరు గట్టిగా పోటీ ఇచ్చిందనే కాదు, అంతిమంగా ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చిందనేది రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి తప్పితే ఎవరి పోటీ వల్ల ఎవరు గెలిచిందనే కాదు, ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చిండ్రు, ఎవరు గెలిచిండ్రు అనేది ఎన్నికలలో ప్రధాన అంశం. ఓకే, థ్యాంక్ యూ. ఇది అసలు ప్రజలు ఎవరికి ఓటేశారు, కాంగ్రెస్ గట్టి పోటీతోనే కూడా ఒకవైపు అటు ఆమ్ ఆద్మీ గెలిచిందనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ బీజేపీ గెలుస్తుంది. కాబట్టి అది నెక్స్ట్ తెలంగాణలో కూడా రిపీట్ అవ్వడం ఖాయమని చెప్పి కూడా బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. పెట్టు లైవ్లో ఉంది, లైవ్. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ క్యాడర్. మీరు చూడొచ్చు, పూర్తిగా మిఠాయిలు పంచుకుంటూ జెండాలని వాళ్ళక్కడ ఊరేగింపుగా బాణసంచా కాల్చుకుంటూ వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అయితే మాత్రం సంబరాల్లో మునిగిపోయింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 20 ఏళ్ళు, అంటే 2 దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఎటువంటి అంశాలు ప్రభావితం చేశాయి, ఎటువంటి అంశాలు అక్కడ కీలకంగా మారేది ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆ సంబరాలు ఏ స్థాయికి చేరుకోబోతున్నాయో మనం ఊహించవచ్చు. ఇప్పటికే ఢిల్లీ గేట్ దగ్గరికి చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శ్రేణులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఢిల్లీకి బాద్షా ఇప్పుడు బీజేపీ. అవును, మరి కాసేపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ తారుమారయ్యే అవకాశాలు, బహుశా తగ్గితే ఒక 2-3 సీట్లు బహుశా తగ్గచ్చేమో భారతీయ జనతా పార్టీకి. అది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కే. కానీ కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఒక స్థానం ఇక్కడ దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ఓట్ షేర్ చూసుకుంటే కనుక, ఓట్ షేర్ గమనిస్తే కనుక దాదాపుగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 43% ఉంది, దాంతోపాటు 43%, అలాగే భారతీయ జనతా పార్టీకి 46%, కాంగ్రెస్ కి 6.14%. ఒకసారి శివరాచార్య గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరాచార్య గారు, సంబరాలు అయితే మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ మీరు ఇందా అన్నట్టుగా 7% కాంగ్రెస్కి, దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి 43, అంటే 49%. కానీ భారతీయ జనతా పార్టీ చూసుకుంటే 46% మాత్రమే. आज तो जनादेश सामने है। आज दिल्ली ने मोदी जी की गारंटी पर भरोसा किया है। दिल्ली की जनता ने, जिस दिन प्रधानमंत्री जी ने ये बात कही थी कि दिल्ली की जनता मुझे भी एक बार सेवा करने का अवसर दे, उसी दिन से ज़मीन पर दिल्ली का चुनाव एकदम से पलट गया था। दिल्ली की पूरी जनता प्रधानमंत्री मोदी जी के विजन के साथ खड़ी है। दिल्ली में झूठ की और लूट की जो केजरीवाल की राजनीति थी, उसका सूर्यास्त हो गया है, और काम करने की और वादा निभाने की जो मोदी जी की राजनीति है, उसका दिल्ली में आज सूर्योदय हो रहा है। दिल्ली में आज भी
రైట్, అది భారతీయ జనతా పార్టీ నేత కపిల్ మిశ్రా చెబుతోంది. మాజీ ఎంపీ ఈయన. సో ఈయన ఒకటే అంటున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ నుంచి ఢిల్లీలో. సో చాలా మంది అయితే మాత్రం ప్రస్తుతం ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేసులో చాలా పేర్లు వినిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. శివరాచల్ల గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివగారు, ఇందులో మనం మాట్లాడుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీకి 46% మాత్రమే ఓట్ షేర్ ఇక్కడ మనకి కనిపిస్తోంది అఫీషియల్గా ఇస్తున్న వాళ్ళ డేటా ప్రకారం చూసుకుంటే. కానీ కాంగ్రెస్కి సంబంధించి చూసుకుంటే కనుక 6.41%, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 43, అంటే 43 + 6 49%. సచిన్, Interesting కదా? ఎన్నికలకు సంబంధించి ఓటర్ కేటగరైజేషన్ చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి పార్టీ బేస్ ఉంటుంది, ఏ పార్టీ ఓటరు ఆ పార్టీకి వేసుకుంటాడు, ఓడిపోయినా గెలిచినా పట్టించుకోడు. అవును. 2 క్యాండిడేట్ బేస్ ఉంటుంది, 3 ఇష్యూ బేస్ ఉంటుంది, 4వది స్వింగ్ ఓటర్ ఉంటాడు. ఈ స్వింగ్ ఓటర్ ఏంటంటే, ఈ స్వింగ్ ఓటర్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటారు. అందులో ఒక ముఖ్యమైన వాడు ఏంటంటే, గెలిచే పార్టీ కొట్టేద్దాం అనుకునే వాడు చాలా ఎక్కువ మంది ఉంటారు. వానికంటే ఒక రాజకీయ అభిప్రాయం ఉండదు, ఏముండదు. బాగా ఎవరు గెలుస్తున్నారంటే నేను గెలిచే పక్షాన్ని ఉండాలనుకుంటాడు, నేను సపోర్ట్ చేసిన వాడు గెలిచాడన్న తృప్తి పొందుతాడు. చిన్నప్పుడు కనుక సినిమా చూసి నేను హీరో పక్షాన్ని రా, నువ్వు విలన్ పక్షం, నిన్ను మా వాడు కొట్టాడని అయితే సంతోషపడతారు. ఆ మెంటాలిటీ రాజకీయాల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎక్కువ ఉంటుంది. గెలిచే పార్టీకి ఓటేస్తాడు, గెలిచే పార్టీ వాడిది అంతే, వాడికి ఏ సంబంధం లేదు. ఏ పార్టీ గెలిస్తే వాడి దానికి ఓటేస్తారు. ఆ 3 కనిపిస్తుంది అనమాట. అందుకే రాజకీయాలు ఎప్పుడు కూడా మనం 1+2 = 3 అని చెప్పాం. 1+2 అనేది గెలుపు ఓటంలో బట్టి ఉంటుంది. గెలిచే పార్టీ ఊపు ఉంది అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ కలిసి గెలిచి ఊపు కనిపించింది అనుకోండి, వాళ్ళిద్దరి శాతం 54-55 అవుతుంది. ఇంతటితో ఆగిపోదు, 49 ఆగిపోతుంది. అది 54-55కి వెళ్తుంది. వాళ్ళిద్దరు గెలిచినా కానీ ఓడిపోయే పరిస్థితి ఉంది అని గ్రౌండ్లో అనిపించింది అనుకోండి, 49-44 అవుతుంది. కాబట్టి ఈ లెక్క ప్రకారం చెప్పడానికి లేదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్ల ప్రకారం చూస్తే ఆపు దారుణంగా ఓడిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కనుక పొత్తు పెట్టుకొని సరైన క్యాండిడేట్ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళు. పొత్తు కనుకుంటే ఫలితం కూడా రివర్స్ అయితే నేను బలంగా నమ్ముతాను. కేవలం ఈ నెంబర్ చూసి చెప్తాను. అదే 10-15 వచ్చింది అనుకోండి, నేను చెప్పినట్టు ఓడిపోయే పరిస్థితి ఉంటే మీకు 1+2 3 కాదు 0 అయిపోతుంది, మైనస్ అవుతుంది. కానీ ఈ ఈక్వేషన్ ఇక్కడ ఢిల్లీలో మాత్రం 1+2 అనేది ఖచ్చితంగా 5-6 అయి ఉండేది. వీళ్ళకి మళ్ళీ 50-55 సీట్లు వచ్చి ఉండేది. ఓట్ పర్సెంటేజ్ కూడా 50 కాదు, 54-55 పోయి ఉండేది. సో ఒక విధంగా మొదట్లో చెప్పినట్టు అరవింద్ కేజ్రీవాల్ ఏకపక్ష ధోరణి వల్ల, లేక నేను రాహుల్ గాంధీని దాటిపోయి కాంగ్రెస్ ప్లేస్ రీప్లేస్ చేసుకున్న ధోరణి వల్లనే ఈరోజు నష్టపోయింది. ఆయన అస్తిత్వాన్ని, ఆయన పార్టీ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు ఈరోజు. ఓకే, అంటే ఢిల్లీని కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నిర్ణయమో లేకపోతే ఒక కుతూహలం ఈరోజు ఎంత డ్యామేజ్ చేస్తుంది అనుకోవాలి? ఖచ్చితంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ డౌన్ ట్రెండ్ కనిపించింది అనమాట. రాహుల్ గాంధీకి ఎక్కడ యాక్సెప్టెన్స్ రావట్లేదు, ఎక్కడ రావట్లేదు. ఆ ప్లేస్కి నేను వెళ్తాను కదా అనుకున్నాడు. కానీ ఈయనకంటే ఒక రాజకీయ పునాది లేదన్న సంగతి ఈయన తెలుసుకోలేదు. గ్రౌండ్ రూట్లో రాజకీయాలు ప్రతిసారి ఎమోషనల్ సెంటిమెంట్ మీద జరగవు. మొదటి ఎన్నికైన గెలవడానికి కారణం ఇతను సామాన్యుడు. మీరు 2013లో చూసుకోండి, ఈయనకు వచ్చింది 28 స్థానాలే, బీజేపీకి 32 వచ్చాయి. ఆ రోజు 2014లో మోడీ హవా ఉంది, దానికన్నా కొన్ని నెలల ముందు జరిగిన దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ కంటే బీజేపీకి వచ్చింది 32 వచ్చింది. వాళ్ళ కనుక 36, ఇంకొక 4 సీట్లు వచ్చింటే వాళ్ళే గవర్నమెంట్ అయ్యిండేది. ఒక్కసారి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కేజ్రీవాల్ భవిష్యత్తు అంటే మనకు అప్పుడే తెలిసిపోయిండేది. వాళ్ళ దురదృష్టంలోకి ఇతను అదృష్టం కొద్దీ వాళ్ళకు పూర్తి మెజార్టీ రాకుండా 32, అంటే గెలుపుకు 4 సీట్ల ముందు అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. సో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి. ఇదేం కొత్తది కాదు. వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు, కొద్ది రోజులు నడిపినారు. 2015లో మళ్ళీ ఎన్నికపోయినప్పుడు నేను ఒకరికి 67 వచ్చింది. ఆల్రైట్, రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ మీరు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి, డాన్సులు వేసుకుంటూ, అలాగే మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుకుంటూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్, భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందో మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే అఫీషియల్గా ఆ నెంబర్స్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చూడొచ్చు, చాలా చోట్ల కౌంటింగ్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంటోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అఫీషియల్ డేటా ప్రకారం భారతీయ జనతా పార్టీకి 48 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలంటూ కూడా చెప్పడం జరుగుతోంది ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవి చూశారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. తన పార్టీకి సంబంధించి, అవును, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవి చూశారు. న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. ఇంకా ఇప్పటికే 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి మీరు చూడొచ్చు, న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. కానీ న్యూఢిల్లీలో ఆయన ఓటమిని చవి చూశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఆయన 9 రౌండ్లు పూర్తయిన సందర్భం, 9 రౌండ్స్ పూర్తయ్యాయి. ఇంకొక
3 రౌండ్లు మాత్రమే బాకీ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కడ సినారియో చూసుకుంటే కనుక ఒక్కొక్కరిగా ఓడిపోతున్న